ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఈ వీడియో చూడండి. కాబట్టి క్రిస్టియన్స్ సినిమాలు చూడవచ్చా చూడకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. ఇన్ని రోజులు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను కదా, ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. నేను ఒక విషయాన్ని నాకేం అర్థమైందనే దాన్ని ఒక వీడియో ముఖంగా సినిమాలు చూడవచ్చా చూడకూడదా అనేటువంటి విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ ముందు తీసుకొని వస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నేనే ఇంత స్ట్రగుల్ అయ్యాను కదా, మరి మిగిలినటువంటి వ్యక్తులు వాళ్ళ స్ట్రగుల్ ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి. విన్నారు కదా నా ప్రియమైన దేవుని సంగమా, జాన్ పాల్ ఏమంటూ ఉన్నాడు? క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని అడుగుతా ఉన్నాడు. జాన్ పాల్ బ్రదర్, మీరు అడగాల్సింది క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా కాదు, క్రిస్టియన్స్ వ్యభిచారం చేయొచ్చా చేయకూడదా అని అడగాలి. ఈరోజు క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని అడుగుతున్నారు, రేపు క్రిస్టియన్స్ వ్యభిచారం చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. ఇంకో రోజు క్రిస్టియన్స్ మందు తాగొచ్చా తాగకూడదా అని అడుగుతారు. ఇంకో రోజు క్రిస్టియన్స్ మోసం చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. ఇంకొక రోజు క్రిస్టియన్స్ పాపం చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. క్రిస్టియన్స్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా, దీనికి మీ దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అడుగుతున్నాడు. దీనికి సమాధానం తెలియకోకుండానే విజయ్ ప్రసాద్ రెడ్డికి కౌంటర్ వీడియో చేసావా? భాషా సినిమా గురించి విజయ్ ప్రసాద్ రెడ్డి సెమినార్లో చెప్పాడు, ఆ భాషా సినిమా గురించి విజయ్ ప్రసాద్ రెడ్డి వాక్యం చెప్పేటప్పుడు చెప్పాడు అని చెప్పి దీనికి సమాధానం తెలియకోకుండానే విజయ్ ప్రసాద్ రెడ్డికి కౌంటర్ మాట్లాడావా? పైగా ఇప్పుడు వచ్చి దీనికి మీ దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అడుగుతున్నావు. ఇంకా ఏమంటున్నాడు ఈ జాన్ పాల్? సినిమాలు చూడొచ్చా చూడకూడదా అన్న విషయాన్ని అందరూ చెప్పిన దాన్ని బట్టి ఒక వీడియో పూర్వకంగా మీ ముందుకు తీసుకొని వస్తానని మాట్లాడుతున్నావు కదా, అలాగే విచారం చేయొచ్చా చేయకూడదా అనే దాన్ని బట్టి కూడా ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాడేమో. అందరూ చెప్పిన దాన్ని బట్టి, దేవుని వాక్యానుసారంగా కాదు ఈయన బోధ చేసేది, అందరూ చెప్పే అభిప్రాయాలను బట్టి ఈయన బోధ చేస్తాడేమో. దేవుని వాక్యానుసారంగా బోధ చేస్తూ ఉన్నావా, లేకపోతే మనుషుల అభిప్రాయాలను బట్టి బోధ చేస్తూ ఉన్నావా? ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నేనే ఇంత స్ట్రగుల్ అయ్యాను కదా, దేనికోసం ఈయన ఇంత స్ట్రగుల్ అయ్యాడని చెప్తా ఉన్నాడు ఈ వీడియోలో. ఆయన కొడుకుని స్కూల్లో జాయిన్ చేయించడానికని తీసుకుని వెళ్ళాడంట. అక్కడ ఫ్రెషర్స్ డే పార్టీ ఒకటి జరిగిందంట. ఆ ఫ్రెషర్స్ డే పార్టీ రోజున ఒకటి పెద్దది స్టేజ్ ఏర్పాటు చేస్తూ వచ్చారంట. ఆ స్టేజ్ దగ్గర మైకేల్ జాక్సన్ ఫోటో బొమ్మలు ఒకటి, తర్వాత కార్టూన్ బొమ్మలు కొన్ని, ఇక తర్వాత అలాగా కొన్ని బొమ్మలు అక్కడ పెడుతూ వచ్చాడంట. ఆ మైకేల్ జాక్సన్ బొమ్మను చూపించి, ఇతను ఎవరో మీకు తెలుసా అని జాన్ పాల్ తన కొడుకుని అడిగితే, నాకు తెలియదు అన్నాడంట. కార్టూన్ బొమ్మల్ని చూపించి ఏంటో నీకు తెలుసా అంటే, నాకు తెలియదు అనంట. అంటే అలాగా కొన్ని చూపించి అడిగితే నాకు తెలియదని ఆ అబ్బాయి సమాధానం చెప్పిన దాన్ని బట్టి, నేను ఒక పరిమితి నియమించి సినిమాలు చూడుకోకుండా, అలాగే ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ తెలియకోకుండా నా కొడుకును పెంచినందుకే, ఆ సినిమాలు టీవీలు అలవాటు లేకోకుండా పెంచినందుకే వీడికి లోక సంబంధమైన జ్ఞానం లేదు, రేపొద్దున వీడు లోకంలో బ్రతకాలంటే ఎలాగా అని చెప్పి నాకు అర్థం కాలేదు, నేనే స్ట్రగుల్ అయిపోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం కావాలా, లేకపోతే దేవుని వాక్యానుసారంగా జీవించడం కావాలా? దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని చెప్తలేదా? అలాంటి లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నావా నీ కుమారుని? యాకోబు తన పత్రికలో చెబుతూ ఉన్నాడు కదా, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి. అంటే ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని అంతా అంటించుకున్న తర్వాత ఆయన ఇంకా ఏం చెప్తాడు ఆ వీడియోలో అంటే, ఈ సెల్లులు, తర్వాత ఈ టీవీలు, తర్వాత ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అంతా మన పిల్లలకు తెలిసేటట్టు చేస్తే అప్పుడు వాళ్ళకి పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు బయటికి ఏ విధంగా వస్తారా రారా అనేది, పాపంలో చెడిపోతారా లేదా అనేది అప్పుడు వాళ్ళపైన
అదంతా ఎందుకు అని చెప్పి ఇహలోక మాలేనేమో తనకు అంటకోకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే, లేదు నేను ఆ మురికంతా దేవి చూస్తాను, ఆ మురికంతా దేవి చూస్తే ఆ మురికిలో ఏముంటది, ఆ బురద గుంటలో ఏముంటది, మురికి తప్ప. అది మురికిరా బాబు అని అంటే, లేదు దాంట్లో నేను మూతి పెడతానంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు జాన్పాల్. అది మురికిరా నాయన అంటే, లేదు దాంట్లో పోయి నేను మూతి గెలుపుతా అంటే ఇక దానికి ఎవడేం చేయలేడు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని తనకు అంటకోకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెబుతా ఉంటే, కానీ నేను దాన్ని మురికి ఆ మూతికి నా మూతికి అంటించుకుంటానని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాటి వలన మీకు ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, నాకు శరీరాశ చూస్తాను, నేత్రాశ చూస్తాను, జీవపుడమ్మాన్ని చూస్తాను, మరలా దాని నుంచి విడుదల పొందాను. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? అది బురద బ్రదర్, అది వద్దు బ్రదర్ అంటే, లేదు నా దాన్ని పోయి గెలుకొస్తానంటారేంటి? అది పెంట బ్రదర్, లేదంటే దాన్ని మూతి పూసుకుంటానంటారేంటి? మనం లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉన్నట్టు కాదు, దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు కాదు. అసలు దాన్ని ప్రేమించొద్దు, దాన్ని అసహించుకోమని దేవుని వాక్యం చెబుతా ఉంటే, దాన్ని అసహించుకోకుండా దాన్ని కూడా రుచి చూస్తానంటారేంటి? నాకు అర్థం కాదు. సినిమాలు చూడొచ్చా చూడకూడదా అనేది తెలియకోకుండానే కౌంటర్ వీడియోలు చేశారా? ఈరోజు సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని అడుగుతున్నారు, రేపు విచారం చేయొచ్చా చేయకూడదు చెప్పండి అని అడుగుతారు. ఇంకో రోజు పాపం చేయొచ్చా చేయకూడదా చెప్పండి అని అడుగుతారు. క్రైస్తవ సమాజమా, ఇలాంటి వారి పట్ల దయచేసి జాగ్రత్త కలిగి జీవించండి. క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవలో నడిపించడానికి, దేవుని కోపాగ్నికి గురి చేయడానికి, ఈ లోక సంబంధమైన పాపానికి అలవాటు పడిపోయే విధంగా క్రైస్తవ సమాజాన్ని ప్రేరేపించే యెజబెలు ఆత్మ సహోదరుడైన జాన్ పాల్ను నడిపిస్తుందన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఇలాంటి దుర్బోధకుల పట్ల దయచేసి జాగ్రత్త కలిగి జీవించండి, ఓకేనా? దయచేసి ఇలాంటి యెజబెలు ఆత్మ కలిగిన దొంగ బోధకులను, దుర్బోధకులు మీరు నమ్మి మోసపోకోకుండా జాగ్రత్త పడాలని చెప్పి ప్రేమపూర్వకంగా విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.